బాబు తెగించేశారు. ఎన్నికలకు ముందు కాదు, ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక పెన్షన్ పెంచారు, గ్యాస్ బండ ఒకటి ఇచ్చారు. అదే సందర్భంలో ప్రధానమైనటువంటిది పిల్లల్ని స్కూళ్ళకి పంపించడానికి వినియోగించబడినటువంటి అమ్మ ఒడి, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నటువంటిది పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. అట్లాగే ప్రతి రైతుకి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి 4 ఏళ్ల పాటు ఇస్తానట్టు జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు కేంద్రంతో కలిపి. తాను కేంద్రం దాంతో కలిపి 20,000 అంటే 20,000 అన్నది హామీ ఇచ్చారు. కేంద్రం ఇప్పుడు 10,000 ఇస్తుంది కాబట్టి ఇంకో 10,000 వేసి 20,000 ఇస్తానన్నది కాస్త పక్కకి వెళ్ళింది. ఈ రెండు పక్కకి వెళ్ళడం అంటే ఒక రకంగా చంద్రబాబు తెగించినట్టు. అందులో డైరెక్ట్గా చెప్తున్నారు సంపద సృష్టించి ఇస్తామన్నటువంటిది. అంటే ఏ సంక్షేమ పథకాలు పొందేటటువంటి వాళ్ళు ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి అప్పట్లో చాలామంది ఎందుకు అనవసరంగా ఇచ్చాడు, ఎవడి కోసం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం అని చెప్పి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు హ్యాపీనేనా, వాళ్ళందరూ కోరుకుంటుంది అదే అనినే చంద్రబాబు ఫీల్ అవుతున్నారా? ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు అనటం వల్లనే ఓట్లేశారు అన్నటువంటిది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అది నిజమా? జనానికి సంక్షేమం అవసరమా, అవసరం లేదా? వాలంటీర్లు తీసేశారు, సచివాలయం తీసేశారు, దాన్ని చిన్నాభిన్నం చేసేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు డబ్బున్నప్పుడు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు కోరుకున్నవేనా? ఎందుకంటే ఇచ్చినోళ్ళు ఓడగొట్టారు కాబట్టి అవన్నీ ఇవ్వరని తెలిసి చంద్రబాబుకి ఓటేశారు కాబట్టి చంద్రబాబు ఇంత ధైర్యం చేస్తున్నారా చూడాలి.